అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం బజార్ హత్నూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. నెల రోజులుగా ఇచ్చోడ మార్కెట్లో రంగుమారిన సోయా, మొక్కజొన్న పంటలను కొనడం లేదని ఆరోపించారు. వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా సైతం పాత పద్ధతిలోనే యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొనుగోలు కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇంకోటి, ఈ సంవత్సరం అతివృష్టి వల్ల రైతులు చాలా పెట్టుబడి పెట్టిరు, ఆదాయం తగ్గింది. కాబట్టి ఆ రంగు మారినటువంటి మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ వెంటనే కొనుగోలు చేయాలి. అలాగే యూరియా, ఇంకోటి ఈ యూరియా విషయంలో అయితే చాలా పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్క రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది లేదు. కాబట్టి ఇలా యూరియా అంతకుముందు యథావిధిగా ఎట్లయితే ఇచ్చిర్రో అలాగే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎప్పుడైనా కానీ ఈ యూరియాకు పోలీస్ పహారా ఉండేనా? అంతకుముందు ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాల కింద ఎప్పుడైనా యూరియా కానీ ఎరువులకు కానీ విత్తనాలకు కానీ పోలీస్ పహారా మధ్యన ఉండేనా? మీరు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి. రైతులు ఏ రోజైనా మీరు ఇంతగా కష్టపడ్డారా యూరియా కోసం? అర్ధరాత్రి నుంచి 4 గంటల రాత్రి నుంచి మీరు లైన్లో నిలబడుతున్నారు. అయినా కానీ ఇప్పటి వరకు యూరియా కనీసం ఒక్క చక్క యూరియా కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాబట్టి మేము ఈ విషయము చాలా సీరియస్గా తీసుకున్నాం. రైతులు ఏదైతే యాప్ ఉందో అది రద్దు చేయాల్సిందే కోరుతున్నాం. అలాగే రంగు మారిన ధాన్యం అయినా కానీ సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ వెంటనే ఇచ్చోడ మార్కెట్ లేదంటే బోత్ మార్కెట్లో వెంటనే కొనుగోలు ఏర్పాటు చేయాలా, త్వరగానే ఇచ్చేయాలి. కాబట్టి దీని మీదకి వెళ్ళి అలాగే మాకు సబ్ మార్కెట్ కూడా మాకు ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం ఎన్నోసార్లు. మరి ప్లేస్ ఎక్కడ ఉన్నా కానీ ఇప్పటికి కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ ఏమో శాంక్షన్ అయిందని చెప్తున్నారు. మరి ఎంఆర్ఓ గారు అయితే ఇప్పటి వరకు కూడా మాకు